నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు శ్రీ చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. సార్, అమరావతి గ్రామాల్లో ఒకటైన ఉండవల్లి, పెనమాక గ్రామాల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది ప్రస్తుతం. అక్కడ నిన్న వైఎస్ఆర్సీపీ ఈ రాజధాని పరిరక్షణ కమిటీ, రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో అక్కడికి నేతలు వెళ్ళటం, వారి మీద దాడి జరగటం, అక్కడున్న కొంతమంది టీడీపీ వారు అని చెప్తున్నారు. తర్వాత కొంత పోలీసుల మీద కూడా దాడి జరిగింది. అంటే ఒక పోలీసు కానిస్టేబుల్కి గాయాలై అతను అపస్మారక స్థితిలో కూడా వెళ్ళటం జరిగింది. సో ఈ స్థాయిలో ఉద్రిక్తత ఎందుకు నెలకొంది? అక్కడ దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎందుకు దాడి చేయాలి? దీని గురించి మీరేమంటారు? ఒకసారి అమరావతి ముఖ చిత్రాన్ని మనం కనుక పరిశీలిస్తే అది మొత్తం 53,000 ఎకరాలు ఇంక్లూడింగ్ గవర్నమెంట్, అంటే ఫస్ట్ ఫేజ్. ఇంకొప్పుడు 50,000 ఎకరాలు అవుతుంది, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. దాంట్లో సీడ్ యాక్సెస్ వాళ్ళ మీరు అమరావతి రాజధానికి వెళ్ళాలంటే నిజంగా చెప్తున్నానండి, మీరు ఏదో అటు ఇటు తిరిగి అమరావతి రోడ్డు కాదు, విజయవాడ నుంచి కానీ మీద చోట్ల కానీ వెళ్ళాలని పరిస్థితి వస్తే ఇవాళ వెస్టర్న్ బైపాస్ వచ్చింది. ఆయన దిగిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ అవ్వలేదు. ఒక సన్న కరకట్టమించి గట్టిగా స్పీడ్కి వెళ్తే రెండోది పడిపోయే పరిస్థితి. ఇవాళ నేను చెప్పింది ఆఫ్టర్ 10 years. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఇంకా ఉన్న రోడ్డు కూడా తగ్గును, అదొక బాధ. అసలు ఫస్ట్ ఏం చేయాలండి? ఎవరా మీరు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు, బెదవాడను, విశాఖపట్నం, హైదరాబాద్ వేస్తే ఒక 20 ఎకరాలు వేసుకుంటే మీరు ఏం చేయాలి? అక్కడ ముందర దానికి రోడ్డు మీద దానికి కనెక్షన్ పెట్టుకుంటారు. ఇవాళ డిజాస్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయితే చంద్రబాబు నాయుడు గారిని మిగతా కానీ డిజాస్టర్ ఫెయిల్యూర్ అండి. అంటే మీరు హైకోర్టులో జడ్జెస్ వస్తున్నట్టు మిగతా ట్రాఫిక్ అంతా ఆపేస్తారు. ఆ పరిస్థితి ఇంకెక్కడా లేదండి. ఎందుకంటే మిగతా వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఒక నేషనల్ గెస్ట్ వస్తే మొత్తం ట్రాఫిక్ బ్లాక్ ఎలా నడుస్తుంది అది? ఈ విషయంలో ఆ సీడ్ యాక్సెస్ రోడ్ని ఇక్కడ కలుపుకుని మంగళగిరి రోడ్డుకి అక్కడి నుంచి డైరెక్ట్గా నేషనల్ హైవేకి చెన్నై టు కలకత్తా రహదారి కలిపే దాని మీద ఈ పెనుమాక ఉండవల్లి రైతులు అభ్యంతరాలు ఎప్పటి నుంచి వ్యక్తం చేస్తానో ఇవ్వలేదు. కానీ జనం వాళ్ళ మీద కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అలాగే ఇక దుర్మార్గంగా అమరావతి రైతుల మీద 29 గ్రామాల్లో మిగతా భాగంగా ఉన్న వాళ్ళ మీద ఇంకో పార్టీ వాళ్ళు దుర్మార్గంగా అనుచితంగా రెండు జరుగుతున్నాయి. ఇవాళ యాక్చువల్గా చాలామంది తెలియదు ఏంటంటే, అనంతపురం గ్రామం దాటిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలు వెళ్ళి అనుకోండి, ఒకప్పుడు 2010-11లో ఎకరం 5 లక్షలు ఉంది. వెంకటపాలెం దగ్గర ఎక్కువ రేట్ ఉంది, డిఫరెంట్ ఇష్యూ. కానీ ఉండవల్లి అనేది ఒకనాడు, అంటే ఉండవల్లిలో బేసికల్లీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాత కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఎక్కువ మంది ఉంటారు, డిఫరెంట్ వర్గాలు ఏ విధంగానే. కానీ ఉండవల్లి అంటే మీకు ఐడియా ఉండదు, కానీ మిగతా వాళ్ళు చాలామందికి ఐడియా ఉండదు. ఆ రోజే ₹1,00,00,000 వెళ్ళిపోయింది అక్కడ. సరిగ్గా బ్యారేజ్ దాటగానే ఆనుకున్న లోపల ఉన్న ప్రాంతాల్లో కానీ పెనుమాక ఈ గ్రామాల్లో వెళ్ళిపోయింది. వాళ్ళు ఒక యాంగిల్ ఏంటంటే, బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం వలన, లేదా మాకు ఎక్కువ రేటు రావాలి, అది కూడా న్యాయమే. వాళ్ళకి ఇప్పుడు 25 లక్షలు ఉన్న వాళ్ళకి, 50 లక్షలు ఉన్న వాళ్ళకి, ₹1,00,00,000 పైన ఉన్న వాళ్ళకి, అంటే పక్క రోడ్డు మీద 2 కోట్లు కూడా ఉండొచ్చండి వేరే. ఒకటే న్యాయం ఎలా ఉంటుంది? అందుకని వాళ్ళు న్యాయంగా మాకు ఎక్కువ గజాలు ఇమ్మని అడిగారంట, ఇచ్చేయాల్సింది. మిగతా వాళ్ళు గొడవ చేస్తాను కదా, ఎందుకంటే ఇన్హెరెంట్గా ద ప్రైస్ రేట్ ఎక్కువ అండి. అది అవును, రాజధాని ప్రకటించి వాళ్ళకి 15 ఎక్స్ట్రా ఇంకా చాలా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు నిజంగా మరి ఎవరు అడ్డం పడ్డారో ఇమ్మని చెప్పి ఆ రోజు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు సిపిఐ అయినా మాట్లాడతా ఆయన అక్కడ నిబద్ధతతో పనిచేసాను. కమ్ వాటర్ పార్టీస్ ఆర్ డిఫరెంట్. అయితే అయిపోయేదండి, ఎవరో వచ్చి అడ్డం కొట్టారన్నారు. నిజంగా ఆ రోజు అయిపోయి ఉండేది అనుకుంటా. వాళ్ళు ఏమనంటే ఇవాళ భూసేకరణ దాంతోపాటు అక్కడ షెడ్స్ కానీ మిగతా కానీ నష్టపరిహారం కూడా ఇవాళ ఇంకో ఆరోపణ జరగడం జరిగింది. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో వాళ్ళు రైతులు మేము అన్నప్పుడు మిగతా వీళ్ళు భూసేకరణ లేకపోతే రోడ్లు వేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో అవినాష్ గారు, అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు నిన్న ఏదో కమిటీ, ఈ కమిటీ అక్కడ రైతులతో పాటు మిగతా మీరు అన్నట్టు మిగతా కార్యకర్తలు కూడా వచ్చి ఉండవచ్చు, ఎవరు కనపడడం. వీళ్ళు దాడి చేసి రానివ్వకుండా కోడిగుడ్లు వేసి, తర్వాత ఒక రాయి వేసి కూడా ఎవరో కొడితే వీడియో నేను చూసిన ప్రకారం కానిస్టేబుల్ గాయాలు తగిలి కింద పడిపోయాడు. ఇది ఇన్హ్యూమన్ అండి. అంటే నేను అంతకుముందు అక్కడ మహిళల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంతమంది చేసిన దుర్మార్గాన్ని తీవ్రంగా దుయ్యబెట్టా. ఒక మహిళలు చేసిన పోరాటం చిన్న విషయం కాదండి. స్టేషన్కి పిలిచి వర్గాలు అడిగి చాలా దారుణంగా హింసించారు. వాళ్ళు పాదయాత్ర చేసుకుంటే మట్టి కొట్టారు. పొలం అన్నం ఎక్కడో నెల్లూరు జిల్లాలో పెట్టుకుంటే ఇవ్వకుండా
పొలాల్లో తినమని చెప్పి అన్నీ చేశారు. ఓకే. అప్పుడు వ్యతిరేకించాం. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నిజంగా వాళ్ళు వ్యతిరేకించారు, దాన్ని ఒక రాయి పెట్టి కొట్టడాన్ని లేదా తన్ని కొట్ట ఎందుకు అవసరం ఉందండి? ఇఫ్ యూ నాట్ ఇంట్రెస్టెడ్, వాళ్ళు రైతులు నిజాయితీగా నిబద్ధతగా ఇచ్చారు, పొలం ఇచ్చారు, మిగతా వాళ్ళు ఒకవేళ ఇష్టపడినారంటే వచ్చి నిరసన తెలియజేయచ్చు, లేకపోతే ఇంట్లో తలిపేసుకోవచ్చు. మనం డెఫినెట్గా అలాంటి దాడుల్ని ఖండించాలి. ఈ కోడిగుడ్లు పెట్టి కొడతాను కూడా అబ్సల్యూట్గా తప్పు, అది మంచి పద్ధతి కాదు. అక్కడ ఏదో మనకు గెలిచిందనే విధానం ఉంది. కానీ ఇంకోటి గమనించాలి, వందలాది మంది పోలీసులు నింపి ఇంతకుముందు గవర్నమెంట్ ఇప్పుడు ఇదేదో అన్యాయం అని గవర్నీయులు రాజకీయ నాయకులు మాట్లాడారు పాపం వాళ్ళ మీద దాడిని ఖండిస్తూ. కానీ మీరేమన్నారు ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు ఇంటి మీద దాడి చేసినప్పుడు లేకపోతే ఇంకోటి చేసినప్పుడు ఏమన్నా భావ ప్రకటన చేయొచ్చు అన్నారు. నేను ఖండించవచ్చు, వాళ్ళు ఖండించే అర్హత ఉందా? టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి టీడీపీ పార్టీ ఆఫీస్ మీదనే కాక చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కూడా నిలదీయడానికి వెళ్ళి గొడవ జరిగింది కండి, చాలా జరిగింది. లేదా అక్కడ రైతుల్ని ఎంత దారుణంగా దూషించారు. ఇంకో చోట కూడా పోలీసులు అండతోనేగా చేసింది కొంతమంది. అంటే పోలీసులను ఒకటి చెప్తాను, దమ్మున్న గట్టి ఉన్న వ్యవస్థ ఉంది, అద్భుతమైన ఎస్ఐలు కానీ ఐపీఎస్లు కానీ బ్రహ్మాండమైన నీతి నిజాయితీ నిబద్ధత 90% న్యాయం చేయడానికి వచ్చిన వాళ్ళు వ్యవస్థ వాళ్ళు కొంతమంది పాడే ఉండొచ్చు. దాని వ్యవస్థను సరిగ్గా పనిచేయనివ్వమని అంటున్నా. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వ్యవస్థను మీరు కాపాడిన వ్యవస్థలు మిమ్మల్ని కాపాడతాయి. మీకు అనుకున్నట్టు మీరు చెయ్యి అంటే రేపొద్దున ఏమవుద్ది? మీరు వచ్చిన తర్వాత మీరు కిటికీ తీస్తారు, ఇంకొక ఆయన వచ్చి డోర్ తీస్తాడు, ఆ పైన వచ్చి పైకప్పు తీసి మీద వేస్తాడు, ఏమవుద్ది? వ్యవస్థలు నాశనం అవుతాయి. అందువల్ల నేను ఐదర్ సైడ్ మీరు ఇప్పుడు అవతల మీద దాడి చేసినప్పుడు ఒక ప్రతిస్పందన నన్ను ఏమనంటే ప్రతిస్పందన వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇది ఇలా అంటే మరి వీళ్ళు కౌంటర్ ఇలా చేస్తారు. ఎవరు చేసినా మనం ఖండించగలగాలి, అంతే కదండి. నేను అడుగుతున్నాను, వాళ్ళ అమరావతి రైతుల పోరాటంలో న్యాయం ఉంది, అలాగే ఉండవల్లి వాళ్ళు రైతుల పోరాటంలో అందరూ రైతులే కదా, వాళ్ళు రైతులే కదా. కానీ ఒకటి ఏంటంటే మనం ఒక బ్రహ్మాండమైన కార్యం నడుస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అడగొచ్చు. ఇప్పుడు నేను ఒక్కడనే ఒక ఎకరం ఇవ్వకుండా ఆపేస్తాను మొత్తం అంతా అభివృద్ధి అంటే భూ సమీకరణ ఎందుకు సేకరణ పెట్టాలి కూడా. అంటే దాదాపు మీద నేను 1,00,000 ఎకరాలను సపోర్ట్ చేస్తాను కాదండి, మేము మిగతా అనవసరంగా తీసుకుంటాం, వాటిని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు అయ్యింది, ఇంకో 15 ఎకరాలు అన్నారు, అంతవరకు క్లోజ్ చేసుకోవాలి. అభివృద్ధి అంటే మీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకోండి, వాళ్ళు వచ్చి అమ్మని అదని కొనుక్కుంటారు రైతుల దగ్గర, మీరు ఫెసిలిటేట్ చేయండి, బ్రహ్మాండం రేట్ ఇచ్చుకుంటారు, లేకపోతే వాళ్ళు మిగతా చూసుకుంటారు. అది వ్యతిరేకిస్తున్నాం ఏకపక్షంగా. కానీ దీన్ని మాత్రం ఇలాంటి దాడి మాత్రం ఆ రోజు మహిళా రైతుల మీద చేసినా, ఈరోజు కోడిగుడ్లు పెట్టుకొట్టినా ఇది సిద్ధాంతం కాదు. మళ్ళీ తర్వాత వాడు వస్తే ఏమవుతుంది అంటే వస్తారా రారండి మనం రాసిస్తామండి. ఎవరన్నా రాకపోవచ్చు, రావచ్చు, లేదా ఇంకొకళ్ళు రావచ్చు, కొత్త వాళ్ళు రావచ్చు. అప్పుడు వీళ్ళిద్దరి మీద అదే చేస్తే పోలీసులు, అందుకని పోలీసు అసోసియేషన్ ఉంది, వాళ్ళు మేమేదో నా మీద కేసులు పెట్టి వేధించారు. ఈ పోలీసు అసోసియేషనే ప్రెసిడెంట్ అంతా నాకు తెలుసు, చాలా మంచి మనుషులు, ఇంతకుముందు నేను కాదంటలేదు. కింద వాళ్ళు ఎవరు ఒత్తిడి చేసి ఒక రాజకీయ నా మీద కేసులు పెట్టమని భయంకరం పెట్టి మనల్ని వేధించారు. ఏమీ లేదు చెప్తున్నానండి. హైకోర్టుకి వెళ్ళాం, దాన్ని సరే అది కొట్టేశారనుకోండి, వేరే సంగతి మొన్న. కానీ నేను అడుగుతా ఉన్నాను, ఇది పద్ధతి కాదు. అమరావతి రైతులు చేసిన ఆనాటి పోరాటంతో న్యాయం ఉంది. ఇవాళ అడ్డు కల్పించకుండా ఉంటే వాళ్ళు అదే కాదు మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలనే రైతు వీళ్ళు కూడా రైతులే కదా, న్యాయం ఉంది. రెండింటి మీద తీసుకోవాలి. అమరావతి గొప్పగా ముందుకెళ్ళాలని కోరుకునే వాళ్ళం. కానీ ఆ రైతులు పేరు లేదా కార్యకర్తలు ఎవరన్నా సరే అడ్డుకుంటాం అనేది వాళ్ళ ప్రజాస్వామ్య హక్కుని, అంటే వాళ్ళు అడ్డుకుంటే మనం అడ్డుకోవాలనుకునే సిస్టమ్ మీరు కరెక్ట్ కాదు. మనం అడ్డుకుంటాం, మనం ఇది చేస్తాం, ఇంతకుముందు చేస్తాం, ఇది కూడా చేస్తాం అనేది కాదు. దయచేసి ఆలోచించుకోవాలి. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.